ఒకటి ధాన్యంలో పెట్టాలి మళ్ళా వచ్చే సంవత్సరాలకు. లేకపోతే కనుక నీటిలో నిమజ్జనం చేశామంటే మనం పూజ చేయని దోషం మనకు రాదు. అందుకనే చివరిలో 9 రోజులు కాగానే ఈ విగ్రహాల్ని తండోపతండాలుగా తెచ్చి ఆ చెరువుల్లో వేసేస్తున్నాం. చెరువుల్లో వేసినందువల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు చేసేటువంటి విగ్రహాలు మట్టితో చేయటంలా ఒక కెమికల్ దాంతో చేస్తున్నాం. అలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా దాని రూపం మార్చుకొని అది కూడా ఒక కెమికల్గా తయారవుతోంది. దానిపైన అదేటువంటి రంగులు మనం వర్ణాలు కావాలి కదా, ఆనందకరమైనటువంటి రూపం కావాలి కదా. అందువల్ల అనేక రకముగా రంగులు దిద్దుతున్నాం. అవన్నీ కూడా కెమికల్తో తయారయ్యే రంగులే. అదంతా వీటన్నిటినీ తీసుకెళ్ళేసి ఆ చెరువుల్లో వేసేస్తున్నాం. ఆ విధంగా ఆ చెరువులు కలుషితమైపోతున్నాయి. అవి కలుషితం కాకుండా ఉండాలంటే ప్రతి వ్యక్తి ప్రతి చోట ఇప్పుడు ఎలా ఉందంటే ఈ వినాయకుడి యొక్క పూజ ఇది వాళ్ళు భక్తి ఉండి ఎంతమంది చేస్తారో ఏదో వాడు చేస్తావు కాబట్టి వీడు చేయాలి, వీడు చేస్తున్నారు కాబట్టి ఇంకోటి చేయాలి. ఈ ప్రకారంగా పేట మూల ఈ ఒక వినాయకుడిని పెట్టడం కాసేపు అక్కడ జరిగేది అంటే పూజ ఎంత మాత్రం జరుగుతుందో చెప్పలేం. మా అభిప్రాయంలో చెప్పాలంటే విగ్రహాన్ని పెడుతున్నారు, పూజ మాత్రం ఉండదు. అదొక షోకేస్గా ఆ విఘ్నేశ్వరుడి యొక్క మండపం దానిలో పెడతారు. పెట్టిన తర్వాత అందరూ ఎప్పుడైతే అక్కడి నుంచి తీస్తారో నిమజ్జనం చేస్తారో ఒకటితో పాటు ఒకడు ఇవన్నీ తీసుకెళ్ళి ఆ జలాశయాల్లో వేసేస్తున్నారు. దీనివల్ల పుణ్యం వస్తుందా? ఏమొస్తుంది? 10 మందికి ఉపయోగపడాల్సినటువంటి జలాన్ని ఉపయోగపడకుండా వినియోగానికి